guys, welcome to my channel. సో లాస్ట్ సాటర్డే నేను మా సిస్టర్ ఇద్దరం జేఎన్టీయూలో స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో అలా లేన్లో నడుస్తూ ఉంటే జాస్ అలుకాస్ జ్యువెలరీ షాప్కి ఏ టీ షర్ట్ అయినా 150 రూపీస్కి అని చెప్పేసి అలా అమ్ముతున్నారు. సో సరే కదా వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళినప్పుడు మాకు అక్కడ నిజంగానే చాలా అమేజింగ్ టాప్స్ దొరికాయి జీన్స్ మీదకి. సో వాటిని నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా అనమాట. నేను ఇంకా ట్యాగ్స్ కూడా వీటికి తీయలేదు సో దట్ మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది, ఇలా ప్లెయిన్ టాప్ బట్ నెక్ దగ్గర ఇలా చిన్న డీటెయిలింగ్ ఇచ్చాడు. సో మీరు చూడొచ్చు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ 150కి ఈ క్వాలిటీ ఈజ్ లైక్ వెరీ గుడ్. సో ఇది ఫస్ట్ అనమాట. సో బేసిక్ టీ షర్ట్స్. సెకండ్ వచ్చేసి ఇలా ఉంది, ఇలాంటి క్వాలిటీ అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ది, మీరు చూడవచ్చు ఇలా వచ్చింది. ఇది సెకండ్ది. అండ్ థర్డ్ వచ్చేసి ఇది థర్డ్ది. ప్లెయిన్ మామూలు బేసిక్ టీ షర్ట్స్ కానీ జీన్స్ మీదకి రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఇలా వచ్చింది కింద. సో దట్ మనం దీన్ని ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సో చాలా బేసిక్వి బట్ చాలా బాగుంది క్వాలిటీ కూడా, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఇంకొక టీ షర్ట్, మీరు చూడొచ్చు. ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చి ఇచ్చాడనమాట. ఇది ఒకటి ఇలా. సో అండ్ ఇది లాస్ట్ అనమాట టీ షర్ట్ అక్కడ నేను తీసుకుంది. ఇలా వచ్చింది మొత్తం లైక్ కొరియన్ టైప్స్. బ్లాక్ కలర్ స్కర్ట్స్ మీదకి అయితే చాలా బాగుంటుంది ఇది. మీరు చూడొచ్చు, ఇక్కడ జారా అని ఉంది, తెలీదు మరి. సో ఇది కూడా క్వాలిటీ అంటే చాలా బాగుంది. అండ్ ఇలా మంచి బటన్ డీటెయిలింగ్ ఇచ్చాడనమాట. మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. బట్ తెలీదు ఎందుకు 150కి అమ్ముతున్నారు. బట్ ఇక మాకైతే నచ్చి మేము ఇలా తీసుకున్నాం అనమాట. ఈ 5 టాప్స్ తీసుకున్నాము. సో ఈ ప్రతి ఒక్కటి 150కి, ఏదన్నా అక్కడ తీసుకున్న 150కే. నేను ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను సో దట్ మీరు ఈజీగా కనుక్కోవచ్చు అది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉందని చెప్పేసి. తెలీదు మరి రోజు పెడతారా లేకపోతే ఆ రోజు పెట్టారా, నాకు ఐడియా లేదు. ఒకవేళ పెడితే కనుక దీస్ ఆర్ లైక్ మంచి డీల్ అనమాట. 150 రూపీస్కి క్వాలిటీ ఈజ్ ఆల్సో లైక్ చాలా బాగుంది. సో రోజే వేసుకెళ్ళచ్చు ఆఫీస్కి. సో ఈ 5 తీసుకున్నాను. యాక్చువల్లీ మేము ఫ్యాబ్రిక్స్ కూడా షాప్ చేసాము, ఫ్యాబ్రిక్స్తోనే డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు అని చెప్పేసి. సో మేము తీసుకున్న ఫ్యాబ్రిక్స్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మేము యాక్చువల్లీ నర్సింగ్ అండ్ చావ్లీ 2 స్టోర్స్ వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ నర్సింగ్కి వెళ్ళాము. నర్సింగ్లో నాకు ఒక ఫ్యాబ్రిక్ కావాలని ఉండింది. మీరు చూసింటారు ఆల్మోస్ట్ ఈ టైప్తో ఫ్రాక్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు కదా ఈ మధ్య, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఉన్నాయి. సో అలాంటి ఫ్రాక్ కుట్టించుకుందామని చెప్పేసి ఈ టైప్ ఫ్యాబ్రిక్ కోసం మేము ఫస్ట్ నర్సింగ్ వెళ్ళాము. నర్సింగ్లో ఓన్లీ వైటే ఎక్కువ ఉండే, వైట్ కలర్స్ మీద ఈ ప్రింట్స్ ఉండే. సో వైట్ వద్దు అని చెప్పేసి మేము వెతుకుతున్నప్పుడు ఇది ఒక్కటే దొరికింది ఈ కలర్లో, అది లైట్ బ్లూ. మొత్తం ఇది ఫ్యాబ్రిక్ ఓపెన్ చేయడానికి ఏం లేదు, ఇలా అక్కడక్కడ బటర్ఫ్లైస్ వచ్చాయి. సో ఇది ఎలా కుట్టించుకుందాం అనుకుంటున్నాం అనేది నేను మీకు సైడ్కి యాడ్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి 2.5 మీటర్స్. నాకు మొత్తం ఈ 2.5 మీటర్స్ కలిపి 495 రూపీస్ పడింది ఫ్యాబ్రిక్. సో దీంతో నేను యాక్చువల్లీ ఫ్రాక్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. సో నేను మీకు అది సైడ్కి యాడ్ చేస్తాను పిక్చర్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఓన్లీ ఒక్క కలరే ఉన్నింది. సో అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ చావ్లీకి వెళ్ళాము. సో చావ్లీకి వెళ్ళినప్పుడు మాకు చావ్లీలో కలర్స్ ఉన్నాయి కానీ మాకు ఈ రెడ్ నచ్చింది.
ఈ రెడ్ మీద కూడా సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ వేరు. ఇది మా సిస్టర్ తీసుకుంది ఈ కలర్ రెడ్ కుట్టించుకోవడానికి ఫ్రాక్. సో సేమ్ అనమాట. చావ్లీలో కొంచెం తక్కువ పడింది. ఇది మీటర్ 100 రూపీస్కి ఇచ్చాడు ఫ్యాబ్రిక్. ఇది మేము 2.5 మీటర్స్ తీసుకున్నాము. సో చావ్లీలో 100 రూపీస్కి ఇచ్చాడు పర్ మీటర్. డిఫరెన్స్ అయితే ఉంది రెండిట్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్. ఇది కొంచెం బాగుంది, ఇది కొంచెం మెత్తగా, అంటే లైక్ ఏమంటారో నాకు తెలియదు, బట్ డిఫరెన్స్ అయితే ఉంది. అందుకే మేబీ కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉన్నట్టుంది, సేమ్ ప్యాటర్న్ అయినా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి చావ్లీలోనే ఇలా మొత్తం కలంకారీ ప్రింట్తోని ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట నేను. మీరు చూడొచ్చు మొత్తం ఇలా వచ్చింది. సో దీన్ని కూడా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుందాము అని చెప్పేసి ఇది మీటర్ వచ్చేసి 250 పడింది నాకు. సో 3 మీటర్స్ తీసుకున్నాను. సో మొత్తం ఈ ఫ్యాబ్రిక్ కలిపి నాకు 750 పడింది. సో ఇది కూడా నేను యాడ్ చేస్తాను ఎలా కుట్టించుకోవాలనుకుంటున్నాను అనేది. అండ్ మీకు కుట్టించుకున్న తర్వాత కూడా వేసుకొని చూపిస్తాను ఎలా అయింది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి. అండ్ లాస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఇలా అన్నమాట. మంచి చాక్లెట్ బ్రౌన్ మీద ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. సో ఇది మా సిస్టర్ తీసుకుంది. ఇది 2 మీటర్స్ తీసుకుందాం అంతే. సో దట్ స్ట్రైట్ కట్ కుట్టించుకోవాలని చెప్పేసి తను. ఇది కూడా ఎలా కుట్టించుకోవాలని అనుకుంటున్నాం అదే నేను మీకు సైడ్ పిక్చర్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో అంతే. ఇది మీటర్ 150 అనుకుంటా, 150 ఇది మీటర్. సో ఇది 2 మీటర్స్ తీసుకుందాం అంతే. సో అంతే.